అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరోవైపు ఏపీ మాజీ సీఎం కూడా తిరుపతి తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించనున్నారు. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది సర్కార్. తొక్కిసలాట ఘటనలో భక్తుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు వస్తారని తెలిసిన అరకొర ఏర్పాట్లపై అధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ కూడా తిరుపతి తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించనున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే దుర్ఘటన జరిగిందో 6 మృతులు ఉండడం జరిగింది. మిగిలిన వారు దాదాపుగా 50 మంది వరకు కూడా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొంతమంది క్యూర్ అయి వెళ్తున్నారు. అయితే ఎవరైతే మృతులున్నారో మృతులని, కుటుంబాలని, అదేవిధంగా క్షతగాత్రులను కూడా హాస్పిటల్కి వెళ్ళి మరికొద్ది నిమిషాల్లో సీఎం చంద్రబాబు, మినిస్టర్ లోకేష్ తో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, అసలు ప్రస్తుతం నేను తిరుపతి స్కిమ్స్ ఆవరణలో ఉన్న పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఈ ఆసుపత్రిలోనే బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కాసేపటి క్రితమే మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెడ్ బాడీలను వాళ్ళ స్వస్థలాలకి తరలించడం జరిగింది. మంత్రుల బృందం కూడా హోంమంత్రి అనితతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులంతా కూడా వచ్చి ఈ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తిరుపతికి చేరుకుంటారు. ఆయన నేరుగా తిరుపతి ఇక్కడ స్విమ్స్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పరిహారం కూడా 25 లక్షలు ప్రకటించారు. మిగతా సహాయ చర్యలపైన కూడా చంద్రబాబు స్వయంగా బాధితులతో కూడా మాట్లాడి వాళ్ళ వివరాలు కూడా నిన్న జరిగిన ఘటనపై కూడా వివరాలు సేకరించనున్నారు. అలాగే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా వస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దాని మీద ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తిరుపతికి వస్తారన్న పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖుల రేఖ నేపథ్యంలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కూడా భద్రత కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజువల్ లో మనం ఏదైతే చూస్తున్నామో స్విమ్స్ పద్మావతి మహిళా వైద్యశాల ఈ లోపలే ప్రస్తుతం బాధితులకు అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం ఉదయం నుంచి బయట ఏదైతే క్యూ లైన్ లో వెళ్లేందుకు వేసి ఉన్న భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ నిన్న అనుమతించకుండా ఒక్కసారిగా రాత్రిపూట గేట్లాట చోటు చేసుకున్న ఘటనలో 6 మంది చనిపోయి ముఖ్యమంత్రి ఇస్తోంది. అటు టీటీడీ అధికారుల సమన్వయ లోపంతో పాటు ఇటు పోలీసులు కూడా సమన్వయ లోపం దీనికి ప్రధాన కారణంగా కూడా ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గేట్లు తెరుస్తున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ముఖ్యంగా బైరాగ పట్టడ పార్క్ దగ్గర డిఎస్పీ వ్యవహరించిన తీరు పైన ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. బాధితులు కూడా అతను పోలీసుల వ్యవహార శైలి పైన వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఘటన ఎందుకు జరిగింది, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా టీటీడీలో ఈ తరహా ఘటన చోటు చేసుకొని ఇంతకన్నా మించిన జనం కూడా వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా నియంత్రిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఘటన జరగడం దురదృష్టకరంగా కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాథమిక వివరాలన్నీ సేకరించారు. స్వయంగా ఘటన ప్రదేశాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉంది. స్విమ్స్ ఆసుపత్రిలో పరామర్శ తర్వాత ఆయన నేరుగా తిరుపతి ఏడీ బిల్డింగ్ కి వెళ్తారని చెప్తున్నారు. దాదాపు 3 గంటల ప్రాంతంలో టీటీడీ అధికారులతో పోలీసు అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారని కూడా చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ రాకపోతే మనకు స్పష్టత రావాలి, ఆయన ఎన్ని గంటలకు వస్తారని తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మిగతా మంత్రులందరూ కూడా ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో సహాయ చర్యలు పర్యవేక్షించాలని సీఎం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 రోజుల టోకెన్లు 3 రోజులకు సంబంధించి టోకెన్ల ప్రక్రియ కూడా
పూర్తవడంతో భక్తులు 1,20,000 టోకెన్లు తీసుకొని భక్తులు వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం క్యూ లైన్లన్నీ టోకెన్లు ఇచ్చి వేయడంతో కూడా క్యూ లైన్లు క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే భక్తులు ఎవరు కూడా ఇప్పుడు క్యూ లైన్ లో లేరు. ఏదైతే పూర్తిగా సహాయ చర్యల కోసం బాధితులు మాత్రం ఇక్కడ ఆసుపత్రుల దగ్గర వాళ్ళ సహాయ చర్యల్లో మంత్రులు కానీ అధికారులు కానీ నిమగ్నమైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ. వర్మ, ఇక్కడ 2 పాయింట్స్ వినిపిస్తున్నాయి కదా, ఏదైతే అధికారుల నుంచి నిర్లక్ష్యం లేదు, కేవలం ఒక మహిళ స్పృహ తప్పే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆవిడ ఒక్కరి గురించి గేట్ ఓపెన్ చేస్తే మిగిలిన భక్తులందరూ కూడా తోసుకుని రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది. మరి అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, ఏదైతే మరణించినటువంటి మృతుల కుటుంబ సభ్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్తున్నది ఏంటి, వారి వెర్షన్ ఏంటి? మనం కాసేపటి క్రితమే అనకాపల్లికి చెందిన ఏదైతే భర్తను పోగొట్టుకున్న మృతురాలతో కూడా 5 నిమిషాలు చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ జరిగిన పరిస్థితి ఆమె కళ్ళకు కట్టినట్టుగా కూడా వినిపించింది. పూర్తిగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కూడా ఆమె చాలా స్పష్టంగా కూడా చెప్పింది. ఆ ఘటన జరిగినప్పుడు వాళ్ళ భర్త అక్కడే ఆయన చనిపోవడం జరిగింది. తాను ఇద్దరు కూడా కూలి పని చేసుకునే భర్త, వాళ్ళ అనకాపల్లికి చెందిన వాళ్ళు. ఆమె భార్య కృష్ణకుమారి, ఇద్దరు కూడా వాళ్ళకు కూతురు కూడా ఉంది. ఆ కూతురికి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళు అక్కడికి బైరాగి పెట్టారు. ఏదైతే ఘటన జరిగిందో అక్కడికి వచ్చామని చెప్తున్నారు. అయితే సాయంత్రం 8:30 గంటల వరకు కూడా గేట్ దగ్గరే ఉన్నాడని లోపలికి అనుమతించలేదు. తీరా 8:30 గంటలకు అక్కడ వేల సంఖ్యలో అక్కడ గుమికూడిపోయారు. ఒక బండిగా గేట్లు వేసి కార్పు దగ్గర తమను బంధించారు. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. తమ పైన లాఠీ చార్జ్ కూడా చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆమె స్పష్టంగా ఏదైతే బాధితురాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద అధికారులు తప్పించుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అధికారులు సమన్వయ లోపంగానే చెప్పుకోవచ్చు. భక్తుల్ని ఏదైతే వాళ్ళ క్యూ లైన్ల దగ్గరికి వదిలేసించే పరిస్థితి వచ్చిందో కాదు. ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లు వెళ్ళి ముందు వెళ్ళిన వాళ్ళు ముందు వరుసలో వాళ్ళు నిలబడడం లేదా అక్కడ కూర్చోవడం పడుకోవడం చేస్తుంటారు. అది అలా చేయకుండా ఒక్కసారిగా రాత్రి పూట వదలడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. మరో అంశం ఏమిటంటే తొలుత టీటీడీ 8వ తేదీ అని టికెట్లు ఇస్తామని చెప్పింది. తర్వాత 9వ తేదీకి మార్పు చేయడం జరిగింది. బస్సులో ఈ కన్ఫ్యూజన్ కూడా ఉంది. దీంతో 8వ తేదీనే వాళ్ళు రావడం కూడా జరిగింది. మొత్తం మీద పూర్తి స్థాయి విచారణలో తప్పు ఎవరన్న దాని పైన ఎవరికైనా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.